వాడు సిగరెట్లు కాల్చడం, మందు తాగడం, 200 అడిగితే 50,000 ఇవ్వడం, ఇదంతా చూస్తుంటే ఆ శాల్తీ ఏదో గల్తీ సరుకులో అతను ఖచ్చితంగా మీ డాడీ అయి ఉన్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? సంతకాలు చేయించుకొస్తాను స్లిప్ అయ్యాడంటున్నావు కదా, వాడిని ఫాలో అయ్యి ఊపి లాగుదాం. ఆల్ రౌడీస్, నేను మా బ్రదర్ తో పర్సనల్ విషయాలు మాట్లాడుకోవాలి. అందరూ సైడ్ అయిపోండి. ఏం బ్రదర్, 4 రోజులు డెన్ అరెస్ట్ లో ఉంచితేనే ఎంత డల్ అయిపోయావు? 14 సంవత్సరాలు సెంట్రల్ జైల్లో ఉండొచ్చాను. నేనెంత ఫీల్ అయి ఉంటానో ఆలోచించు మ్యాన్. భయపడకు, నిన్ను రిలీజ్ చేస్తా. నమ్మలేకపోతున్నావా? మన మదర్ ప్రామిస్ గా నిన్ను వదిలేస్తా. కాకపోతే ఒక కండిషన్. ఏమిటి? నీ కూతురు పేరు మీద ఉన్న టోటల్ ప్రాపర్టీ నా పేరు రాయాలి. ఏంటి, పెడతావా? నేను పెట్టను. పెట్టకపోతే అన్నమని కూడా చూడకుండా ఆ పావుతో కనిపించేస్తాను. అయితే పెడతాను. అది అలా రా దారికి. ఇంకో డాక్యుమెంట్. మనం అనుమానించినట్టే వాళ్ళది డ్యూయల్ రోల్. అయితే ఏం చేద్దాం? ఆ నకిలీ మామూలు 2 పీకి మన ఒరిజినల్ మామూలు లాక్కెడతాం. డ్రైవరు, అల్లుడు, ఆ వ్యవహారం కొట్టి తప్పించేసుకున్నాను. ఇక్కడుంటే ప్రమాదం. పారిపోదాం పదండి. వాడెవడు? ఎవడాడు? సచిన్ టెండూల్కర్. మమ్మల్ని చిట్ చేస్తావురా? మేమేం వెర్రి పుత్రం కాదు. నువ్వు ఒరిజినల్ మావ అంటే నమ్మేయడానికి. లేవండి 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 లేవండి. మీరేం కంగారు పడకండి. వాడిని కుట్టి పడేసాం. ఇదేంటి హరి, నువ్వు ఇక్కడికి వచ్చా? మనల్ని విడిపించడానికి వచ్చాడేమో. కాదు, మిమ్మల్ని బంధించడానికి వచ్చాను. అదేంట్రా ట్రెండ్ మార్చావా? ఫ్రెండ్ ఏంటి, నా బ్రాండే ఇది. నీ క్యారెక్టర్ ఏంటో పూర్తిగా చెప్పరా? నీ ప్రాపర్టీ కొట్టేయాలని నీ పెళ్లి ఫోటోలు మార్చింది, నిన్ను ఇంట్లోంచి పారిపోయేలా చేసింది, నిన్ను మర్డర్ చేయమని ఒంగోలు గారిని పురమాయించింది, నీ మామగారి ప్లేసులో డమ్మీ మామగారిని పంపింది నేనే. అది రబ్ వస్తు మన కజిన్ బ్రదర్ బ్యాక్గ్రౌండ్. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే మెయిన్ విలను వీడని, సైడ్ విలను వాడని. సైడ్ విలన్ ఉంది, ఆ సైడ్ కాదు, ఈ సైడ్ నేను. సార్, మీరు ప్లేట్ మార్చేశారా? ప్లేటు మార్చలేదు, గ్లాసు మార్చలేదు మ్యాన్. నేనే ఒరిజినల్ కాశీనాథ్ని ఫ్రమ్ సెంట్రల్ జైల్. అబద్ధం. కాశీనాథ్ నేను, విశ్వనాథ్ వాడు. అబద్ధం చెప్పాడు పళ్ళు రాలిపోతాయి. అరే, నేనే కాశీనాథ్, వాడు విశ్వనాథ్. కాదు నేను కాశీనాథ్, కాదు నేనే కాశీనాథ్, కాదు నేను, కాదు నేను, నేను 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 శిల్ప, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? చావైనా బ్రతికైనా నీతోనే. అయితే వచ్చి చావు. నేను మీ నాన్నని కాదు, మీ చిన్నాన్ని. మీ డాడీ ఆడు. నేను కేడిని, నీ డాడీ ఆడు. కాదు, మీ డాడీ వాడు. వాడే. నేను కాదు, వాడు. వాడు 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 వాడే. ఈ కన్ఫ్యూజన్ ఏంటండి బాబు? ఏమయ్యా కాశీనాథన్ విశ్వనాథ్ మీ అమ్మని కడుపా ప్రింటింగ్ ప్రెస్ కాపీలో తేడా లేకుండా కనేసింది. మర్యాదగా నిజం చెబుతారా, లేకపోతే ఒకరిని కాల్ చేసి 2 వాడితో అడ్డేసే పనా? సార్, ఏం కనిపెడతా? ఏంట్రా నువ్వు కనిపెట్టేది? పిల్లల్ని కన్న కూతురే కనిపెట్టలేకపోయింది, నువ్వేం కనిపెడతావరా గొట్టంగా? నేను లెక్కల్లో కొంచెం వీక్ గానీ కనిపెట్టే మాత్రం మా స్ట్రాంగ్. చూడు ఎలా కనిపెడతాను. పెట్టు పెట్టు. నవ్వేశాడు. ఈయనే మా బాసు, ఈయనే మా బాసు, ఈయనే మా బాసు. వాడిని ఒక్కని కన్ఫర్మ్ చేసుకోవడం, నన్ను కూడా తాకు మ్యాన్. ఈయన మా బాసే, ఈయన మా బాసే, ఈయన మా బాసే, ఈయన మా బాసే. ఈయన నవ్వాడు. ఈయన మీ బాసు, ఈయన మీ బాసు. వీడు నవ్వాడు. ఈ బోసే మీ బాసు, ఈ బోసే మీ బాసు. మర్యాదగా నిజం చెప్తారా, లేకపోతే మీ కూతురు రేపు చేసేయమంటారా? చేసి గదిలోకి తీసుకెళ్ళి చేసేసి. కన్న కూతుర్నే రేపు చేయమన్నాడంటే ఈడు కన్న తండ్రి కాడు, ఈడే మన కాశీనాథ్. దాన్ని గదిలో రేపు చేసావంటే నిన్ను చంపేస్తా. నువ్వు నిజంగా మగాడివైతే దమ్ముంటే దాన్ని పబ్లిక్ గా ఇక్కడే రేపు చేయి. అయిపోయి ఇదేంటి డబల్ పోస్ట్ సినిమా చూసి టైటిల్స్ లోనే హీరో ఎవడో కనిపెట్టేసేవాడిని, ఇక్కడ క్లైమాక్స్ వచ్చినా కనిపెట్టకపోతున్నానేంటి? ఏం నష్టం లేదు.
మీరంతా ఒకే ఫ్యామిలీ కాబట్టి మొత్తం అందరినీ లేపేసి ఇద్దరాస్తి నేనే కొట్టేస్తా. బ్రహ్మాండమైన ఐడియా సార్, సూపర్. కాకపోతే చిన్న కరెక్షన్ సార్. సార్, ఈ కుటుంబంతో నాకు ఏ సంబంధము లేదు సార్. నేను బయట సార్ చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని బతికేవాడు సార్. దయచేసి నన్ను ఒక్కడే వదిలేండి సార్. ఎరా మిత్ర ద్రోహి, మాకు అన్యాయం చేసిపోతావా నిన్ను? అత్యంత టెన్షన్ తో ఉంటే ఇప్పుడు సరసరాటం ఏంటి? ఇది దెండు బృందావన్ గార్డెన్ కాదు. శాంతి ఏమైనా తిరిగిందా? ఏంటా గుసగుసలో? ఇఫ్ యూ డోంట్ మైండ్ 1 minute సార్. ఆవిడ కాస్త దురదగా ఉందట, గోకబట్టారా? ఓకే, గొక్క గొక్క. అదే దొంగ నా కజను, నా దగ్గర నీ జిత్తులు విత్తులు బిత్తులు గిత్తులు గిత్తులు తెలిసిన కో రివాల్వర్ కింద పడాయి, లేకపోతే కలిసి పడేస్తా. నమ్మక ద్రోహి, మమ్మల్ని మోసం చేస్తావరా నిన్ను? నువ్వు బ్రదర్, కాల్చే ముందు మన కజిన్ బ్రదర్ 2 కాజాలు ఇచ్చొస్తాను. ఏరా, మమ్మల్ని కాల్చాలనుకున్నావా? అదంత ఈజీ అనుకున్నావా? 10 మంది ఊర్ర రౌడీలు వేసుకుని చెదపట్టిన డన్ వేసుకుని వీళ్ళందరినీ చంపేయాలని చూస్తావరా? అయ్యో, అడవుల్లో గుళ్ళు పెట్టడం మర్చిపోయాను. డాడీ రూమ్ లో ఉన్నాయి, వెళ్ళి తీసుకురానా? నడిచి వెళ్ళి తీసుకొస్తావా? ఎందుకు? దూరం కదా, ఆటోలో వెళ్ళిచ్చేస్తాను. అయ్యో, ఇక్కడ ఆటోలు దొరకవే. మన డెన్ కి వెహికల్ ఏదైనా ఉందా? ఉందండి, కానీ పెట్రోల్ లేదు. పక్కకి పక్క, ప్రతీకారానికి ప్రతీకారం. ఈ తుపాకీలో గుళ్ళు. ఆ తుపాకీతోనే కలుద్దు గాని నేను చెప్తాగా. ఎక్కడ కలసమంటావురా? చెప్పరా? ఈ తుపాకీలో గుళ్ళు లేవురా. గుళ్ళు లేవా? సార్, చెయ్యండి సార్, అలా ఉడుకుతుంది. ఆపండి సార్, ఆపండి సార్. సార్, మీకు దండం పెడతాను. అయ్యో, నాకేం తెలియదు బాబోయ్. గుళ్ళు నేర్కొని వాగండి సార్, మీకు దండం పెడతాను. హాయ్ మిలిటరీ అంకుల్. హాయ్, మీరు ఎప్పుడు వచ్చారు? వచ్చి 6 రోజులైంది. అంతా బాగున్నారా? ఓ బ్రహ్మాండంగా ఉన్నారు. మీరు ఊరెళ్ళదా? లేదు, లాక్కొచ్చి సరాబ్ ఎక్కడ పడేశారు. డ్రైవర్తో ఉన్నారండి. అది కూడా లేకపోతే బాగుండదని. లో బంధువులు ఇంట్లో మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నారేంటి? వీళ్ళందరినీ కట్టిపారండి. నన్ను కూడా వీడిని ముందు కట్టుపడేయండి. ఇదిగో మిలిటరీ అంకుల్, నీ కాళ్ళ దగ్గర తుపాకి ఉంది, అది తీసుకుని కాల్చేయి. నచ్చుతావేంటి? తీసుకుని కాల్చేయి. నాకు కాల్చడం రాదు. కాల్చడం రాదా? ఇన్నాళ్ళు ఫైరింగ్ అయిపోతే కాల్చేస్తాను భయపెట్టేవాడివి. అవును, ఇప్పటికీ బాగా కాలుస్తాను. చపాతీలు. చపాతీలా? మిలిటరీలో ఏం చేసేవాడివి? వంటలు. వారిని గుండె మీద నా హ్యాట్. ఇన్నాళ్ళు నువ్వేదో పెద్ద హిట్లర్ అని భయపడి చచ్చేవాళ్ళం కదరా. నీకు కాల్చడం రాకపోతే వాడు కాలుస్తాడు. సారీ. డ్రైవర్, నేనయ్యా నీ బాస్ విశ్వనాథ్. కలిసి లేదన్నావు? అలా అనకపోతే చంపేస్తాను భయం వేసి. వీళ్ళు లెక్కలు అనుకున్నా అన్నిట్లోనూ వీకే. బ్లడీ ఫుల్. నేను నీ బాస్ కాసినాను మ్యాన్. సారీ సార్, మీరు హీరోని ఫాదర్ అనుకున్నాను.
అయ్యో వీళ్ళిద్దరిలో ఎవరు మన బాసు? ఇద్దరిని కొట్టుకు చావని, ఎవడు మిగిలితే ఆడే మన బాస్. తన్నులు తినలేక చస్తున్నావురా. క్లైమాక్స్ చివరి దాకా వచ్చింది, ఇంకా పోలీసులు రాలేదేంటిరా? అరుగో పోలీసు వచ్చారు. ఇదిగో ఎస్ఐ, అక్కడ జనం వల్ల లేచి వెళ్ళిపోతుంటే చూస్తూ పడతావే, అరెస్ట్ చేయి. పర్మనెంట్ గా జైల్లో ఉండి భరత్ తమ్ముడు. షహబాస్ మై డియర్ సన్. వెరీ గుడ్ అల్లుడు. ఒరే చౌట, వాడిని పట్టుకుని అల్లుడు అంటావేంటి? ఇతనే కానీ కొడుకు. మాతాపూడితో కొడతా. నా కొడుకు వీడు. మరి కరోనా పుట్టుకారు ఎవడు? శుభ్రం షాట్ లో ఫ్లాష్ బ్యాక్ అడుగుతున్నావా? మీ పిఏకి వాడు మొగుడు, మీ అమ్మాయికి నేను మొగుడిని. నా కళ్ళ ముందే పెళ్లి కాకుండా కూరల్ని వాటేసుకుంటావా నిన్ను? తమాషా కదరా, నిజంగానే కాల్చేస్తాడు. ఏంటి కాల్చేది? చపాతీ స్కామ్ బయట పెడతా. టెలిఫోన్ స్కామ్ లాగా ఈ చపాతీ స్కామ్ ఏంటి? ఏమీ లేదు, మీరు వాటేసుకోండి. థ్యాంక్ యూ.